అండి, నమస్తే. భారత్ నెంబర్ 1 టీవీ. మరి పల్నాడులో చిలకలూరుపేట నియోజకవర్గం. మరి చిలకలూరుపేట నియోజకవర్గం ఒక ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం. మరి చిలకలూరుపేట నియోజకవర్గంలో రేపు జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలవనుంది? సో గతంలో 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రతిపాటి పుల్లారావు, వైసీపీ తరపున విడదల రజని ఏమో ఒక బీసీ అభ్యర్థి పోటీ చేయడం జరిగింది. అయితే విడదల రజనీకి సుమారుగా 50.2% ఓట్లు రాగా ప్రతిపాటి పుల్లారావుకి 45% ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. అంటే దాదాపుగా 8,000 ఓట్లతోటి ప్రతిపాటి పుల్లారావుపై విడదల రజని గెలుపొందడం జరిగింది. అలాగే చిలకలూరుపేటకి ఒక సెంటిమెంట్ ఉంది. కొత్తగా వచ్చిన బీసీ అభ్యర్థులు గెలుపొందుతారు అనేటువంటి ఒక సెంటిమెంట్ ఏదైతే ఉందో ఆ సెంటిమెంట్ తోటే అక్కడ విడదల రజని గెలుపొందడం జరిగింది. మరి అలాగే ఆమెకున్నటువంటి విఆర్ ఫౌండేషన్ ద్వారా చాలామందికి లబ్ధి చేకూర్చడం, అలాగే గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు కానీ 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ యొక్క గాలి ప్రభంజనం కానీ ఇవన్నీ కలగలిసి మరి 2019 ఎన్నికల్లో ప్రతిపాటి పుల్లారావుపై విడదల రజని గెలుపొందడం జరిగింది. సో మరి ఈ ఎన్నికలను చూసినట్లయితే మరి 2024 ఎన్నికల్లో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ తరపున కావటి మనోహర్ నాయుడు, మరి టీడీపీ తరపున ప్రతిపాటి పుల్లారావు పోటీ చేస్తున్నారు. మరి పొత్తులో భాగంగా ఇటు జనసేన బీజేపీ అభ్యర్థులు లేకపోవడం ప్రతిపాటి పుల్లారావుకి కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. మరి వైఎస్ఆర్సీపీ తరపున కావటి మనోహర్ నాయుడు, మరి ఈయన కూడా కాపు కులానికి సంబంధించినటువంటి వ్యక్తి, మరి అక్కడ పోటీ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి కావటి మనోహర్ నాయుడు కూడా కాపు కులస్తుడు అయినప్పటికీ కూడా మరి కాపు కులస్తులు ఆయన్ని ఎంతవరకు గెలిపిస్తారనేది అక్కడ కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. కాపు కులస్తుల ఓటింగ్ చాలా వరకు కూడా ప్రతిపాటి పుల్లారావుకు చాలా ప్లస్ పాయింట్గా మారనుంది. ఇప్పటికే కాపు వర్గానికి సంబంధించి చాలా కుటుంబాలు కూడా మరి ప్రతిపాటి పుల్లారావు సమక్షంలో టీడీపీలో చేరినటువంటి పరిస్థితి. మరి చిలకలూరుపేట నియోజకవర్గంలో మరి వైసీపీని చూసినట్లయితే వైసీపీలో అసమ్మతి నెలకొన్నటువంటి పరిస్థితి. ఏదైతే మరి వైసీపీ నుంచి టికెట్ పొంది చివరి క్షణంలో మల్లెల రాజేష్ నాయుడికి హ్యాండ్ ఇచ్చి కావటి మనోహర్ నాయుడికి సీట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగానే విడదల రజని మరి 6 కోట్లు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి. చివరికి సజ్జల దగ్గర పంచాయతీ పెట్టి దాన్ని చివరికి 3 కోట్లు తిరిగి రాజేష్కి ఇప్పించడం జరిగింది. సో ఈ క్రమంలో రాజేష్ వర్గానికి చెందినటువంటి వాళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులకే సీటు ప్రకటించాలి అని చెప్పేసి సజ్జలపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం, చివరికి సజ్జలపై దాడి చేసేటువంటి పరిస్థితి. సో ఇదే క్రమంలో అక్కడ ఉన్నటువంటి మల్లెల రాజేష్ నాయుడు చివరికి తనకున్నటువంటి వర్గంతో టీడీపీలో చేరినటువంటి పరిస్థితి. సో ఇదంతా అంటే వైసీపీలో అక్కడ పూర్తి స్థాయిలో అసమ్మతి నెలకొన్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున కాపు ఓటర్లు కూడా, కాపు కుటుంబాలు కూడా టీడీపీలో చేరినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా అక్కడ ప్రతిపాటి పుల్లారావుకి అనుకూలంగా మారేటువంటి పరిస్థితి. అలాగే ప్రతిపాటి పుల్లారావు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి కావడం, ఏదైనా సమస్యలు వస్తే ప్రతిపాటి పుల్లారావు చెప్పుకోవడానికి మంచిగా ఉంటుందనేటువంటి ఆలోచనలు కానీ, మరి కావటి మనోహర్ నాయుడు ఈయన గుంటూరు చెందినటువంటి వ్యక్తి కావడం, మరి ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే చిలకలూరుపేటలో విడదల రజని చేసినటువంటి భూ కబ్జాలు, అలాగే దందాలు, మున్సిపాలిటీలో ప్రతి ఒక్క దాంట్లో కూడా కమిషన్లు తీసుకున్నారనేటువంటి ఆరోపణలు, మరి ఆమె కూడా ఒక అవినీతి ఎమ్మెల్యేగా అక్కడ పేరు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా ప్రజలు అక్కడ బలంగా నాటుకున్నటువంటి నేపథ్యంలో చిలకలూరుపేట నియోజకవర్గంలో ప్రతిపాటి పుల్లారావు గెలిచేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో మరలా మరొక నియోజకవర్గంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ నెంబర్ 1 టీవీ.